చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లేలీనగర్ సిపిఐ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బాలాపూర్ మండలం సహాయ కార్యదర్శిగా ముకుందం గారి చంద్రశేఖర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి నన్ను ఏకగ్రీవంగా తీర్మానించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ బాధ్యత ఇచ్చినటువంటి రవీంద్రాచారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను పార్టీకి ఎల్లవెల్లలా పనిచేస్తాను. సిపిఐ పార్టీ బాలాపూర్ మండలంలోని అభివృద్ధి చేస్తాను అని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పిచ్చిరాజు, డేరంగుల శంకర్, శంకరయ్య, పి దశరథ్, జె అంజయ్య, రామావత్, శక్రునాయక్, నరేందర్, మైసయ్య, నారాయణ, వెంకటరెడ్డి, లక్ష్మమ్మ, కార్యవర్గ సభ్యులకు వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ సమావేశం లేనగర్ పార్టీ ఆఫీసు, సిపిఐ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏందనగా మా అందరి సమక్షంలో ఏదైతే డిసెంబర్ 26 సిపిఐ పార్టీ పుట్టిన పొరుడు కోసుకున్న రోజు కనుక దాని గురించి మేము మాట్లాడడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రవీంద్రాచారి గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరియు శత్రునాయక్ గారు, మరియు అంజయ్య గారు, మరియు శంకరయ్య, నారాయణ, మహేష్, మిగతా సభ్యులు నరేందర్, పిచ్చిరాజు, అందరు సభ్యుల ముందు మేము కార్యక్రమం గురించి చర్చించుకున్నాము. ఆ కార్యక్రమం ఏందన్న కదా, జనవరి 1 నుంచి కొత్త మెంబర్షిప్ కార్డు చేయమని మాకు రవీంద్రాచారి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాకు చెప్పినారు. వారి మాట ప్రకారం మేము మెంబర్షిప్ చేయడానికి మేము అంగీకరించినాము. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఇది ఏంటి అంటే 17/12/2023 రోజు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడానికి లేలీనగర్ పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన రవీంద్రాచారి గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు నా ధన్యవాదాలు. జీవితాంతం వారికి రుణపడి ఉంటానని నేను ఈ సిపిఐ పార్టీ ఆఫీసు తరఫున నేను వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకనగా నాకు పార్టీ మీద ప్రేమ, పార్టీపై నాకున్న ఒక నమ్మకం నిలబెట్టుకోనికి నాకు అవకాశం ఇచ్చిన రవీంద్రాచారి గారికి, రవీంద్రాచారి అన్నగారికి ఎల్లవేళలా నాకు బాలాపూర్ మండల్ అసిస్టెంట్ సెక్రటరీగా పదవి బాధ్యత అప్పగించినందుకు మా లేలీనగర్ తరఫున, మా బాలాపూర్ మండల్ తరఫున మా మెంబర్స్ కానీ, అందులో ఉన్న కొంతమంది కార్యవర్గ సభ్యులకు కానీ, అందరికీ, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అన్నగారు నా మీద ఏదైతే బాధ్యత అప్పగించిండో బాలాపూర్ మండల్ అసిస్టెంట్ సెక్రటరీగా, ఆ పదవిని నేను శిరస వహించి ఎల్లవేళలా నా కార్యకర్తలకు కానీ, నా పైన ఉన్న మా సభ్యులకు కానీ ఎల్లవేళలా నేను వాళ్ళకు సహకరించుకుంటూ, వాళ్ళు చెప్పిన మాటలు విని, ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుండి ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారని చెప్పుకుంటూ, ఈ యొక్క పార్టీ నా బాధ్యతలను నాకు గుర్తించినందుకు వారి నమ్మకాన్ని నేను ఎల్లవేళలా నిలబెడతానని చెప్తూ, మీర్పేట్, బడంగ్పేట్, ఆదిపట్ల, జిల్లెలగూడ, ఇది బాలాపూర్ మండలానికి సంబంధించి ఈ బాలాపూర్ మండలం ఏ చిన్న సమస్య వచ్చినా కలిసి పనిచేయడానికి శత్రునాయక్ గారు, అంజయ్య గారు, శంకరయ్య, పిచ్చిరాజు, నరేందర్ గారు, మా వెంకటరామరెడ్డి గారు, మిగతా సభ్యులు
కామ్రేడ్స్, మా మహిళా లక్ష్మమ్మ, ఇతర మహిళా మండలి సభ్యులు అందరూ నాకు సహకరిస్తారని నేను వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఏదైతే ఈ బాధ్యత అప్పచెప్పారో బాలాపూర్ మండల్ పూర్తి నా టైంను కేటాయించి ఈ పార్టీకి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటూ సేవ చేస్తూ వాళ్ళకి ఏ టైం అనకుండా 24 అవర్స్ అలా అందుబాటులో ఉండాలని నేను తెలియపరుస్తున్నాను. బాలాపూర్ మండల్ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంబంధించిన కార్యకర్తలకు నా ఒక మనవి ఏమనగా, గతంలో ఇక్కడ బాలాపూర్ మండల్ సిపిఐ పార్టీ చాలా దృఢంగా, బలంగా, శక్తివంతంగా నడిచిన రోజులు ఉన్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొంతమంది పని చేయకపోవడం వల్ల ఇక్కడ పూర్తిగా పార్టీ కోరికను బాలాపూర్ మండలంలో ఉన్న సిపిఐ నా కార్యకర్తలు, నా కామ్రేడ్స్ అందరూ నాకు సహకరించి నన్ను ముందుకు నడిపిస్తారని వారికి నా మనస్ఫూర్తిగా నేను తెలియపరుస్తున్నాను. అలానే ఏదైనా చిన్న చిన్న సమస్యలు, రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, పింఛన్లు కానీ, ఎవరికైనా సరే బాలాపూర్ మండలం ఎనీ టైం 24 అవర్స్ బాలాపూర్ మండల్ అసిస్టెంట్ సెక్రటరీ పదవికి నేను 100% న్యాయం చేస్తూ, పైన ఉన్న మా రవీంద్రాచారి గారు, సిపిఐ కార్యవర్గ సభ్యులు గారు, వారి యొక్క మాటలు నేను శిరసా వహించి, వారు నా మీద ఏదైతే నమ్మకం పెట్టి ఈ పదవి నాకు అప్పగించారో బాలాపూర్ మండలంలో, ఆ పదవి నేను నా శాయశక్తుల మంచి కోసం నేను ఉపయోగించి ఆ పదవికి న్యాయం చేస్తూ, మా యొక్క పైన ఉన్న మా లీడర్స్కు అందరికీ అనుకూలంగా ఉంటూ వారి మాట నేను శిరసా వహిస్తానని ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల సమక్షంలో నేను వాగ్దానం చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యాంశం ఏంటంటే, ఒకటి, రేపు 26 మన సిపిఐ పార్టీ పుట్టినరోజు. అందు గురించి మనందరం ఈ బాలాపూర్ మండలంలో ఉన్న కాంగ్రెస్ అందరూ ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ లేనగర్ పార్టీ ఆఫీస్కు రాగలరని ఈ సభాముఖంగా, ఈ మీడియా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. ఆ రోజు మనకు చాలా ముఖ్యమైన రోజు, మన పార్టీ జన్మించిన రోజు. ఆ యొక్క రోజును మనము ఒక పండుగగా చేసుకొని మన మెంబర్లు ఎక్కడున్నా ఆ రోజు రావాలని నేను సభాముఖంగా, మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ బాలాపూర్ మండలంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాయకుడు సరిగా లేక